రవ్వ కేసరి రెడీ చేయడం కోసం అయితే ఒక బౌల్లో వాటర్ని అయితే హీట్ చేసుకోవాలి. మేమైతే ఒక 20 లీటర్ వాటర్ని అయితే హీట్ చేసుకున్నాం. మంచిగా సలా సలా మసులుతానే అయ్యప్పు. 3 kg స్వీట్కి 20 లీటర్స్ వాటర్. మళ్ళీ ఇలా ఎంటీ బౌల్ అయితే పెట్టుకొని ఇందులో నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. నెయ్యి పాకెట్ అంటే ఆవు నెయ్యి, ఆవు ఏదో ఒకటి ఏదైతే 1 లీటర్ ఆయిల్. ఆవు పాలు ఎక్కిన అభిషేకం అయ్యక్క 4 కాజు పౌడర్. రవ్వ. ఈ కేసరిని అయితే గోధుమ రవ్వ అలాగే ఉప్మా రవ్వ ఉపయోగించి చేయడం జరిగింది. ఫస్ట్ ఇలా గోధుమ రవ్వ తర్వాత ఉప్మా రవ్వని అయితే యాడ్ చేసుకున్నాం. గోధుమ రవ్వ, ఉప్మా రవ్వ. 1 లీటర్ ఆయిల్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని కాజు కిస్మిస్ 2 యాడ్ చేసుకొని తర్వాత గోధుమ రవ్వ ఉప్మా రవ్వని అయితే యాడ్ చేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి. వేడి చేసి పెట్టుకున్న వాటర్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. అలాగే కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక 2 kgs వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకుంటే మనకు రవ్వ కేసరి అయితే రెడీ అవుతుంది. ఇలా లూజ్గా ఉన్నప్పుడే దించి పెట్టేసుకోవాలి. వేడి మీద అదే చిక్కబడ్డ తర్వాత వేడికి అదే చిక్కబడి మనకైతే రవ్వ కేసరి అయితే రెడీ అవుతుంది. రవ్వ కేసరి రెడీ.